హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. శాంతి వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు మా ఇంట్లో వచ్చి చిక్కుడుకాయ టమాటా ఫ్రై అన్నది ప్రిపేర్ చేస్తున్నానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మొత్తం చూస్తున్నారు కదా. చిక్కుడుకాయలు ఉడకబెట్టి పక్కన పెట్టేస్తానండి. అలాగే 3 టమాటాలు, 4 పచ్చిమిరకాయలు, 1 ఉల్లిపాయ, కరివేపాకు ఈ విధంగా సన్నగా చాప్ చేసి పెట్టేస్తున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని కళాయి పెట్టుకొని ఫ్రైకి తగినంత ఆయిల్ అన్నది వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కింది కాబట్టి ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరకాయ ముక్కలు వేసేసుకుంటున్నానండి. 3 పచ్చిమిరకాయలని, 1 ఉల్లిపాయని సన్నగా ఈ విధంగా చాప్ చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటానండి. ఈ మొత్తం కూడా ఆయిల్లో 1 నిమిషం పాటు ఫ్రై అవనిద్దాము. ఇలా ఫ్రై అవుతుంది కదండి. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ పసుపు, అలాగే ఫ్రైకి తగినంత సాల్ట్ అన్నది యాడ్ చేసుకుందాం. ఒకవేళ చిక్కుడుకాయలు అండి మీరు సాల్ట్ వేసి ఉడకబెడితే కనుక ఇప్పుడు చూసి వేసుకోండి. నేనైతే సాల్ట్ వేయకుండా చిక్కుడుకాయలు ఉడకబెట్టి పక్కన పెట్టాను కాబట్టి ఫ్రైకి తగినంత సాల్ట్ వేసేసుకున్నానండి. ఈ మొత్తం కూడా కలిపేసి 1 నిమిషం పాటు ఇలా ఫ్రై అవనివ్వండి. ఇప్పుడు ముందుగా తరిగి పెట్టుకున్న టమాటాలను కూడా వేసుకుందామండి. ముక్కల్ని నేను 3 టమాటాలు తీసుకొని ఈ విధంగా సన్నగా చాప్ చేసుకున్నానండి. ఇప్పుడు ఈ మొత్తం కలిసే విధంగా గరిటతో కలుపుకుందాము. ఈ మొత్తం కూడా ఈ విధంగా కలిపేసిన తర్వాత మూత పెట్టి 1-2 నిమిషాల పాటు మగ్గనివ్వాలండి టమాటాని. మరీ పూర్తిగా మగ్గాల్సిన అవసరం లేదండి, మీడియంగా మగ్గితే చాలు. చూసారు కదా చక్కగా మగ్గింది కదండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి గరిటతో కలుపుకుందాము. మీరు చూడండి ఈ విధంగా మగ్గితే చాలు. ఇప్పుడు దీంట్లో ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న చిక్కుడుకాయలు అన్నది యాడ్ చేసుకుందామండి. ఈ విధంగా నేను చిక్కుడుకాయలను చక్కగా ఉడకబెట్టేసుకున్నానండి. మరీ బాగా ఉడకబెట్టాల్సినంత అవసరం లేదండి. 1 పొంగు రానిచ్చేసి దించేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ మొత్తం ఈ విధంగా కలిపేసుకొని మూత పెట్టేసి 1-2 నిమిషాలు 3 నిమిషాలు మగ్గనిద్దామండి. టమాటా పులుపు అన్నది చిక్కుడుకాయకి పట్టాలి కాబట్టి ఈ విధంగా కలిపేసినాక మూత పెట్టేసి 1-2-3 నిమిషాలు మగ్గనిద్దాము. చూసారు కదండి 3 నిమిషాల తర్వాత చక్కగా ఈ విధంగా టమాటా మొత్తం కూడా మగ్గిపోయింది కదండి. ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న తర్వాత కూరకు తగినంత కారాన్ని యాడ్ చేసుకుందామండి. నేనైతే 1 స్పూన్ కారం మాత్రమే వేసుకుంటున్నానండి. ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిరకాయలు వేసుకున్నాం కదండి. 1 స్పూన్ కారం అయితే సరిపోతుంది. మీరు కొంచెం స్పైసీగా తినేవాళ్ళు అయితే ఇంకొక 1/2 స్పూన్ వేసుకోండి. కొంచెం కారాలు ఉప్పులన్నా తగ్గించి వేసుకుంటే హెల్త్కి మంచిది కదండి. అందుకని నేను కొంచెం తగ్గించి వేసాను. చిన్నపిల్లలు తినాలన్నా పెద్దవాళ్ళు తినాలన్నా మన ఇంట్లో కొంచెం తగ్గించి వేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా కలిపేసిన తర్వాత ఈ కారం పచ్చివాసన పోయి మన చిక్కుడుకాయ కూడా బాగా పట్టాలి కాబట్టి మూత పెట్టేసి 5 నిమిషాల పాటు సిమ్లో మగ్గనిద్దాము. చూసారు కదండి మొత్తం కూడా మగ్గిపోయింది కదా. సిమ్లో పెట్టి 5 నిమిషాలు ఉంచాం కదా. ఈ విధంగా చక్కగా మగ్గిపోయిందండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన చిక్కుడుకాయ ఫ్రై మనకి చాలా త్వరగా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిపైన కొంచెం కొత్తిమీర అన్నది వేసుకొని చక్కగా దించేసుకుందామండి. ఈ విధంగా వేసేసుకొని చక్కగా ఒకసారి గరిటతో కలిపేసి 1 నిమిషం ఆ హీట్కే ఆ కొత్తిమీర అన్నది మగ్గిపోతుందండి. వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని డిష్ అవుట్ చేసుకుందాం. నేను చూపించిన విధానం మీకు నచ్చిందా అండి? నచ్చితే కనుక కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కాస్త హెల్ప్ చేయండి. ఎందుకంటే చాలా కష్టపడి చేస్తున్నాం కదా వీడియోస్ అన్నీ. కాబట్టి మీకోసమే కదా చేసేది. కంపల్సరీగా లైక్ చేయండి చూసిన వాళ్ళు. కొత్త వాళ్ళు ఎవరు చూస్తున్నా
లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి, సరేనా? నేను చూపించిన విధానం, చెప్పిన విధానం మీకు నచ్చితే కనుక కంపల్సరీగా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ వీడియోస్ అండి.